భారత విద్యార్థి ఫెడరేషన్ గుంటూరు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 26, 27 తేదీలో గుంటూరు నగరంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ తెలిపారు. స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ప్లీనరీ సమావేశాలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశాలు వేదికగా ఉన్నాయని అన్నారు. జిల్లాలో రాజధాని ప్రాంతంలో భూముల సేకరణ సమయంలో అక్కడ విద్యాసంస్థల్లో 10% సీట్లను రాజధాని ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలని, జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని, జిల్లాలో హాస్టల్స్లో చేరే విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటుందని, కానీ హాస్టళ్లు మాత్రం విద్యార్థులకు సంకేతం అనుగుణంగా లేవని, గుంటూరు నగరంలో మరీ ముఖ్యంగా హాస్టల్స్ను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలను రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 పెంచాలి. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీ బిల్లులను పెంచాలి. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీ బిల్లులను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న అమ్మఒడి విద్యా దీవెనలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న అమ్మఒడి విద్యా దీవెనలను విడుదల చేయాలి. ఎం కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 26వ తేదీన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు, ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద, అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము, రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దాన్ని రద్దు చేయాలని, మరి ముఖ్యంగా మన జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అద్దుమానంగా ఉంది. మన గుంటూరు నగరంలో విద్యార్థులు చేరే సంఖ్య వేల సంఖ్యలో ఉంటే హాస్టల్స్ మాత్రం వేల మీద లెక్క పెట్టే విధంగా 10ల సంఖ్యలో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త హాస్టల్స్ నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి కోడుగురు సత్రం హాస్టళ్లు వెంటనే ప్రారంభించాలని కూడా కోరుతున్నాం. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్లు కానీ, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు కానీ నిర్వహించేందుకు ఈ జిల్లా ప్లీనరీ సమావేశాలు వేదిక కానున్నాయి. కాబట్టి ఈ జిల్లా మహాసభల్ని విద్యార్థులు, విద్యా శ్రేయోభిలాషులు, యాజమాన్యాలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.